కొయ్యూరు జెడ్పీటీసీ వారా నోకరాజు హత్య కేసును ఛేదించారు పోలీసులు. 7 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ కేసుపై వివరాలు వెల్లడించారు డీఎస్పీ శ్రావణి. పక్కా ప్రణాళికతోనే నోకరాజును హత్య చేశారని ఆమె తెలిపారు. చటర్జీపురంలోని 10 ఎకరాల భూమి విషయంలో నోకరాజుకు నిందితులకు వివాదం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. పొలం పనులకు వచ్చిన నోకరాజుపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు డీఎస్పీ. 20వ తారీఖు ఉదయం 11ంటికి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 ఎకర్స్ రోళ్లగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోలుగుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి వి హావ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ సబ్సిక్వెంట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తున్నాం.